మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అనుదాన స్వాగతం. ముందుగా బాలుగారు అన్న రేపటి నుండి అన్ని ప్రాంతాలలో వర్షం పడతాయి అన్న. ఇవాళైతే భారీ ఉష్ణోగ్రత 2-3 రోజులు ఇవాళైతే మరి విపరీతం. మీరు పేపర్లు చూసే ఉంటారు. నాగపూర్ 56 డిగ్రీ వరకు చేరుకుంది, ప్రపంచ రికార్డు చేరువలో ఉందని ఒక పత్రికలో హెడ్లైన్ కూడా వేశారు. 56 పాయింట్ సంథింగ్ ఏదో శాతం ఉంది. అది చేరుకుంటే ప్రపంచ రికార్డును మన నాగపూర్ బద్దలగొడుతుంది. మనమే ఇలా అల్లాడిపోతున్నాం ఈ ఎండలకి. పాపం నాగపూర్ ప్రజలు ఎలా ఉన్నారేమో. అక్కడ కూడా వర్షం పడాలని వేడి తగ్గాలని భగవంతుని ప్రార్థిద్దాం. టుడే మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ గెట్టింగ్ రైన్. రామశేఖర్ నిజమే అన్న. మదనపల్లితో సాయంత్రం 6 గంటల చిరుజల్లు పడ్డాయి, కానీ 9 గంటల నుంచి మాత్రం వర్షం ఆరంభమైంది. ఇది భారీ వర్షమే, ఉరుములు మెరుపులతో కూడుకున్న వర్షం. మీకందరికీ విజ్ఞప్తి, అన్నదాతలకు, పంట పొలాల దగ్గర వెళ్ళే వాళ్ళకి, ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు మాత్రం, మేఘాలు గర్జిస్తున్నప్పుడు దయచేసి బహిరంగ ప్రదేశాలు ఉండకండి, చెట్ల కింద ఉండకండి. దగ్గరలో షెడ్లలోకి ఇళ్లలోకి వెళ్ళిపోండి. బహిరంగ ప్రదేశాల్లో ఉండడం, చెట్ల కింద ఉండడం చాలా డేంజర్. మెరుపులు పడే అవకాశం ఉంది. అన్నదాతలు గుర్తుపెట్టుకోండి. సయ్యద్ అన్న, జూలైలో ఎలా ఉండవచ్చు అన్న రేట్స్ యాజ్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్? నో ఎక్స్పీరియన్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పీరియన్స్లు అంచనాలు ఏం పనిచేయమన్నా. పరిస్థితులు బాగాలేవు. హెవీ ప్లాంటేషన్లు ఇండియా వ్యాప్తంగా ప్లాంటేషన్ ఉంది, కానీ ధరలైతే ఇప్పుడు కూడా ప్రస్తుతం బాగానే జరుగుతున్నాయి. ఇంకా ఉత్తరభారత పూర్తి ఎగుమతులు కాలేదు. మరి చూద్దాం. అక్కడ ఎగుమతులు స్టార్ట్ అయితే ఖచ్చితంగా ధర ఉంటుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, వీకోట మార్కెట్ డేట్ వాళ్ళు అప్డేట్ చేయలేకపోయినా ఎవరైనా ఉంటే పెట్టమని చెప్పాను. దానికి అన్నదాతలు స్పందించారు. 440 వీకోట ఎంఆర్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు 400 రూపాయలు టాప్ రేట్ వీకోట. ఇంచుమించుగా వాళ్ళు పెట్టి కామెంట్ కరెక్టే. 250 రూపాయలు తగ్గించి 420 వరకు ఇవాళ వీకోట 440 వరకు క్షమించాలి వెళ్ళడం జరిగింది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, లాస్ట్ ఇయర్ ఈ టైంలో ఈ రేట్ కూడా లేదు. ఆఫ్టర్ జూన్ 15 తర్వాత రేట్ ఇంక్రీజ్. ఈసారి కూడా ఇలాగే జరుగుతుంది, వెయిట్ చేయండి. హర్షసాయి గారు, గత సంవత్సరం కూడా ఈ సమయంలో పెద్దగా ధరలు లేవు. జూన్ 10 తర్వాత ధరలు పెరిగాయి కాబట్టి ఎవరు కంగారు పడకండి, వెయిట్ చేయండి, ధరలు పెరుగుతాయని చెప్పి అన్నదాతలకు హర్షసాయి గారు భరోసా ఇస్తున్నారు. ఇక బాలమల్లి సురేష్ గారు, అన్న చెప్పాక రేట్స్ ఫిక్స్ అవుతుంది అని. బిగ్ బాక్స్ 700 to 800 వెళ్తాయి. టాప్ రేట్స్ 1 or 2 lots 1000 రూపాయలు వేస్తారు అంతే. యావరేజ్గా ఫార్మర్ దగ్గర బయ్యర్స్ కేజీ 20 రూపాయల నుంచి 30 రూపాయలు కొంటున్నారు. హోల్సేల్ షాపులో కేజీ 40 నుంచి 50 రూపాయలు వెళ్తున్నాయి. మార్కెట్ స్టడీగా ఉంది. ఈ రేట్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి అంతే. జూన్ అండ్ జూలై బట్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ఈ రేట్స్ కూడా ఉండవు. బికాజ్ నార్త్ సైడ్ టమోటాలు ఉన్నాయి. మన లోకల్ బయ్యర్స్ టమోటాలు కొంటున్నారు. మన సౌత్ నుండి నార్త్ ఎక్స్పోర్ట్ స్టార్ట్ అయితే మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది. చూడాలి ఏమవుతుందో. మంచి విశ్లేషణ. థ్యాంక్ యూ బాలమల్లి సురేష్ గారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, యూజర్ గారు, అన్నా నెక్స్ట్ 15th కేజీ 10 కేజీ బాక్స్ 600 నుంచి 800 రూపాయలు అన్న. జూన్ 15 నుంచి తదాస్తు ధరలు అలాగే ఉండాలి అన్న. మావి జూలైకి కాయలు వస్తాయి, రేట్స్ వస్తాయి అన్న, ప్లీజ్ చెప్పండి అన్నయ్య ప్లీజ్. జై ఎన్టీఆర్. మంజు లక్ష్మి గారు, జూలై 15కి, జూలై నెలలో ఇంకా ఒక నెల సమయం ఉంది అమ్మ. మీరు కంగారు పడకండి. ఇప్పుడు ఎక్కడ ఎక్స్పోర్ట్లు లేవు. ఆ సమయం ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అవ్వచ్చు, బట్ అప్పుడు మనకు వచ్చే దిగుబడి బయట డిమాండ్ బట్టి రేటు ఉంటుంది. ఏది ఏమైనా మీకంతా మంచిగా భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అన్న మేలో నాటిన మొలకలు ఫుల్ గ్రోత్ ఉన్నాయి. రేట్స్ ఉంటాయా జూలైలో? మేలో నాటిన మొలకలు అయితే బాగానే ఉన్నాయి. మరి జూలై రేట్స్ ఉంటాయని అడిగారు. దీనికి సంబంధించిన సమాధానం ఇదివరకు ఇవ్వడం జరిగిందన్న. ఇక యూజర్ గారు, హాయ్ అన్న, ప్లాంటేషన్ ఎలా ఉందో ఇప్పుడు నాటుకోవచ్చా చెప్పండి ప్లీజ్. రాజారెడ్డి గారు అడుగుతున్నారన్న. మీ కామెంట్కి అన్న శివకుమార్ గారు రిప్లై ఇచ్చారు, చూద్దాం. అది రాజారెడ్డి గారు మీకోసం. శివకుమార్ గారు, ప్లాంటేషన్ అయితే ప్రతి ఏరియాలో ఉంది అన్న. ఇప్పుడు నాటవచ్చా అనే క్వశ్చన్కి సమాధానం దొరకదు, అది మనమే వెతుక్కోవాలి. పక్కన కొద్దిగా పరిశీలించి కొద్దిగా నాటుకోండి. పరమేశ్వరుడు ఎవరికి ఎలా రాస్తాడో అది ఎవరికీ తెలుసు. నువ్వు పెట్టే టైం బాగుంటే నీ కాయలు వచ్చే టైంకి రేట్స్ రావచ్చు. ఇది కేవలం అదృష్టం, మన తలరాత. కాకపోతే అప్పు చేసి మాత్రం టమోటా పెట్టకూడదు. వాస్తవమే మాట చెప్పారు శివకుమార్ గారు. ఇదైతే వాస్తవం అన్నా. అది ప్లాంటేషన్ మనం ఇప్పుడు చేసుకున్నా మన
ఇన్ని సర్వేలు చేసినా ఏం చేసుకున్నా కూడా టమోటా పంట అదృష్టం ధర దైవాదిని. కాకపోతే ప్రజలు చదువు టమోటా పంట వచ్చి ఇది అదృష్టం తాట ధర దైవాధీనం. కాకపోతే చాలామంది అన్నదాతలు పేనాటి సంగతి అందరూ తెలిసిందే. జ్యోతిష్కం కూడా చూస్తున్నారు, జ్యోతిషులు సంప్రదిస్తున్నారు. ఇది వాస్తవం. ఇక మనం మరొక పరిశీలిస్తే అయితే సుగమంగా చెప్పింది నిజం. అప్పులు చేసే మాత్రం టమోటా పంట అప్పు చేయక తప్పదు. ఇల్లు కట్టి చూడు, పెరిగే చూడు, ఇది పాత నాడి. మూడోది వచ్చి టమోటా పంట పెట్టి చూడు. ఉపేంద్ర గారు, ఎంపీల మార్కెట్ ఈవినింగ్ యాక్షన్కి షిఫ్ట్ చేస్తారన్నారు, ఇంకా మార్నింగ్ యాక్షన్ ఉంది అన్నా అనుకున్నారు. కానీ మదనపల్లి మార్కెట్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ ఉదయం పూట యాక్షన్ జరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా సమయం మారితే అది సర్దుబాటు కాదు. కాబట్టి ఉదయం సాయంత్రం 2 సమయాల్లో కూడా మనం రన్నింగ్ చేసుకోగలమే. కానీ ఉదయం పూట పూర్తిగా అవి మాత్రం సాయంత్రం యాక్షన్ పెట్టడం అసాధ్యం. కలియుగాంతం వరకు ఇది మదనపల్లి మార్కెట్లో జరగదు, మీరు రాసి పెట్టుకుంటే. కాబట్టి ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా మనం వేలంపాట నిర్వహించవచ్చేమో, కానీ ఉదయం సమయం మాత్రం మదనపల్లి మార్కెట్ ఎప్పటికీ తొలగదు. ఇది నిజం. మదనపల్లి మార్కెట్ చిన్న బాసులు రావడము, ఉదయం నుంచి సాయంత్రం వేలంపాటలు మారడం జరగని పని. ఇది అసాధ్యం. శివా గారు గుడ్డడైనా, వెరీ గుడ్డడైనా. ఇక మణి నిఖిల్ గారు, మండే పక్కా ఎంపీఎల్ 1500, చెన్నై హోల్సేల్ సూపర్ సేల్స్ స్పీడ్ ఫుల్, స్కూల్ ఓపెన్ మండే, ఆటోమేటిక్ సేల్స్ సూపర్. పాఠశాలన్నీ ఓపెన్ అయ్యాయి. సోమవారం నుంచి ఖచ్చితంగా టమాటో సేల్స్ బాగా ఉంటుంది. సోమవారం చెన్నై కోయంబత్తూరు మాట సంబంధించిన సమాచారం. సోమవారం నుంచి మదనపల్లి మార్కెట్లో పెద్ద బాసు 10,000 పెడుతుందని ఆయన కామెంట్ పెట్టారు. చూద్దాం, ఇక ఒక్కరోజు సమయం ఉంది. ఇది ఈరోజు మీ కామెంటుల సమాధానం కార్యక్రమం. మళ్ళీ చెప్తా, అన్నదాతలకు ఈ ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు మాత్రం, పిడుగులు పడతాయి అనుకున్నప్పుడు మాత్రం దయచేసి బహిరంగ ప్రదేశాలు చెట్ల కింద మాత్రం ఉండకండి. ఇళ్లలోనో ఒక పంట పొలాలు షెడ్లలోనూ వెళ్ళండి, కానీ బహిరంగ ప్రదేశాలు చెట్లలో మాత్రం ఉండకండి.